విమల్, ఈ టైంలో వచ్చావు, ఏంటి సంగతి? అదే మామ, నేను అన్నావు కదా మహాభారతం కోసం చెప్తాను, అందుకే వచ్చాను. ఓ, మహాభారతం కోసమా? సరే చెప్తాను. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. సో 18 పర్వాల నేమ్స్ ఏంటని నేను చెబుతున్నప్పుడు రివీల్ చేస్తాను. లేదు నీకు ముందుగానే తెలియాలంటే దీనికోసం ఇంకొక వీడియో పెట్టాను, అది చూడు. సరే, మహాభారతంలో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఆది పర్వం గురించి. సరే, ఈ ఆది పర్వం ఏంటి, అసలు ఆది పర్వం ఎందుకు పెట్టారండి? అసలు ఆ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, అసలు ఇది జనాల్లోకి ఎలా వచ్చింది అని తెలియాలి అంటే ఈ ఆది పర్వం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. ఒకసారి నైమిషారణ్యం అనే ఒక అడవిలో మహామునులందరూ కలిసి 12 సంవత్సరాలు యాగం చేయాలనుకున్నారు. సరే, 12 సంవత్సరాలు చేయాల్సిన యాగం మొదలు పెట్టారు. కొన్ని రోజులు గడిచింది. కొన్ని రోజులు గడిచాక లో మహర్షుడు అనే ఒక మహర్షి కుమారుడైన ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు. సో ఈ ఉగ్రశ్రవుడు ఏంటంటే ప్రతి పుణ్యక్షేత్రానికి తిరగడం, రకరకాల ప్రదేశాలు తిరగడం చేస్తుంటాడు. సో అతను రాగానే అక్కడ ఉన్న మహామునులందరూ అతనికి ఒక ఆశ్రమం చూపించి కూర్చోమని చెప్పి ఆయన అడిగారు. ఆయన, నువ్వు చాలా ప్రదేశాలు తిరుగుతావు కదా, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు అని. ఆ ఉగ్రశ్రవుడు, జన్మేజయుడు చేస్తున్న సర్పయాగం నుండి వస్తున్నా అని చెప్పాడు. జన్మేజయుడు చేస్తున్న సర్పయాగమా? సరే, నువ్వు ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగావు, ఇన్ని యాగాలను దర్శించావు కదా, అక్కడ విన్న కథలని నువ్వు మాకు చెప్పు, మేము అవి విని తరిస్తామని చెప్పి అక్కడ ఉన్న మహామునులందరూ చెప్పారు. అప్పుడు ఉగ్రశ్రవుడు చెప్పాడు, నేను చాలా పుణ్యక్షేత్రాలు తిరిగాను గాని జన్మేజయుడు చేస్తున్న సర్పయాగం దగ్గర వైశంపాయనుడు అక్కడ కురుక్షేత్రం గురించి, కురు పాండవుల గురించి రకరకాల కథలు, మహాభారతానికి సంబంధించిన కథలు చెప్పారు. ఆ కథల్ని నేను మీకు చెప్పమంటారా అండి? ఆ మునులందరూ కూడా అది ఎంత అదృష్టం ఉంటే గాని అటువంటి మహాగ్రంథం దొరకదు అంటే, ఇప్పుడు పుస్తకాలు, వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఇలా ఎవరైనా ఒక గొప్ప మహర్షి గాని, ఒక ముని గాని వచ్చి చెబితేనే ప్రతి విషయం తెలిసేది. నువ్వు అబ్జర్వ్ చేస్తే మన వినాయక చవితి కథలు గాని, లేదంటే కార్తీక పౌర్ణమి కథలు గాని నారదుడు ఇంకొకరికి చెప్పడమో, లేదంటే ఇంకొక మహాముని ఒక రాకుమారికి చెప్పడమో తప్ప ఏ పుస్తకంలో కూడా ఇది ఉండదు. సో ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళందరూ దీన్ని భావితరాలకు తెలియజేయాలి అని తాళపత్రాల్లోని అలాగే పుస్తకాల్లోని రచించడం అనేది జరిగింది. ఇక ఉగ్రశ్రవుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ మహాభారత కథ గురించి చెప్పేటప్పుడు ముందు ఇది ఒక యుగానికి సంబంధించిన కథ. సో మొదట అసలు సృష్టి ఎలా ప్రారంభించింది అనే దగ్గర నుండి చెప్పడం ప్రారంభించారు. సో సృష్టి ప్రారంభమైనప్పుడు అందులో త్రిమూర్తులు ముగ్గురు ఫస్ట్ వచ్చారు. సో అక్కడి నుండి మిగిలిన జీవరాశులు ఎలా వచ్చాయి, ఎవరి నుండి ఏమొచ్చాయి అనే విషయాలని చెప్పుకుంటూ వచ్చాయి. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పడం వల్ల నీకు మహాభారతం అనే పెద్ద కథ డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ మీన్స్ నీకు కావాలనుకున్న పాయింట్, నీకు వినాల్సిన పాయింట్ మిస్ అవుతుంది. కాబట్టి ఆ విషయాలన్నిటినీ నేను వేరే వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఉగ్రశ్రవుడు చెప్పిన కథలో మహాభారతానికి సంబంధించిన కథలు మాత్రమే ఇప్పుడు నీకు చెప్తాను. ఉగ్రశ్రవుడు సృష్టి ఎలా సృష్టించబడింది, అందులో ఏమొచ్చి మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత ఈ మొత్తం వృత్తాంతాన్ని యోగ దృష్టి చేత వ్యాస మహర్షి తెలుసుకొని మహాభారతంలో పొందుపరిచాడు. సో వ్యాస మహర్షి ఈ యొక్క మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు. రాయడం మొదలు పెట్టాలి అన్నప్పుడు వ్యాస మహర్షి అసలు ఇది ఎవరు రాయగలరు, ఇది రాయడానికి మనకు ఒక వ్యక్తి కావాలి అని ఆలోచిస్తున్న టైంలో బ్రహ్మదేవుడు వచ్చి, నువ్వు మహాభారతం అనే మహాగ్రంథాన్ని రాయడానికి విఘ్నేశ్వరుడే సరైనవాడు చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు కదా అని చెప్పి వ్యాస మహర్షి వినాయకుడి దగ్గరికి వెళ్ళి, నాయన నేను మహాభారతాన్ని పొందుపరచాలనుకుంటున్నాను, దానికి నీ సాయం కావాలి అంటే, సరే నేను రాయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఆగకుండా చెబితేనే నేను రాయగలను, మీరు ఆగితే అక్కడతో నేను ఆ రాయడం ఆపేస్తాననే కండిషన్ పెట్టాడు. దీనికి వ్యాస మహర్షి
సరే నాయన, నీ కండిషన్ నేను ఒప్పుకున్నాను, కానీ నాది ఒక కండిషన్. నేను చెప్పే ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకునే నువ్వు రాయాలి అని చెప్పి. సరే అని ఇద్దరు ఒప్పుకున్నారు. ఒక మంచి రోజున మహాభారతం రాయడం మొదలుపెట్టారు. మహాభారతం 1,00,000 శ్లోకాలతో నిండి ఉంది. ఈ శ్లోకాలన్నీ గంటా పదంగా చెప్పలేదు. కొన్ని శ్లోకాలు చెబుతూ మధ్యలో వ్యాస మహర్షి తన అలసట తీర్చుకునే టైంలో అర్థం తెలుసుకోవడానికి కఠినతరమైన ఒక శ్లోకాన్ని వినాయకుడికి చెప్పేవాడు. దాన్ని అర్థం తెలుసుకునే లోపు వ్యాస మహర్షి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకొక శ్లోకం రాయడం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా మహాభారతాన్ని వ్యాస మహర్షి చెబుతుండగా విఘ్నేశ్వరుడు రాసి దాన్ని మనకు అందించారు. వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయడం పూర్తి చేశారు. పూర్తయిన తర్వాత దీన్ని జనాలకి తెలియాలి. ఎలా తెలుస్తుందంటే దానికి 3 నియమించుకున్నాడు. 1 నారదుడు, 2 శుకుడు, 3 వైశంపాయనుడు. నారదుడు అన్ని లోకాలలో తిరిగి దేవతలకు, పితృదేవతలకు అందరికీ చెప్తాడు. శుకుడు రాక్షసులకు, గంధర్వులకు చెప్తాడు. ఇంకా వైశంపాయనుడు మన మానవులకు చెప్పడానికి వచ్చాడు. సో అలా వచ్చిన వైశంపాయనుడు జన్మేజయుడు చేస్తున్న యాగంలోకి వచ్చి ఈ కథని అందరికీ వివరించాడు. సరే, మొదటి నుండి మనం జన్మేజయుడు జన్మేజయుడు అంటాం. ఎవరి జన్మేజయుడు? ఏమిటి కథ? అతను ఎందుకు యాగం చేస్తున్నాడు? అది కూడా సర్పయాగం ఎందుకు చేస్తున్నాడు? ఈ విషయాన్ని ఇప్పుడు మాట్లాడదాం. సో జన్మేజయుడు అనేవాడు పరీక్షితుని కొడుకు. పరీక్షిత్ ఎవరంటే అర్జునుడికి మనవడు, అంటే అభిమన్యుడి కొడుకు. సో ఈ పరీక్షిత్ మహారాజు ఎప్పుడు కూడా ఏ ప్రజలకు ఎటువంటి లాభ నష్టాలు లేకుండా చక్కగా చూసుకుంటున్నాడు. అలాంటి టైంలో ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్తున్నప్పుడు అక్కడ తను వెతుకుతున్న ఒక కుందేలు తప్పించుకొని ఒక ముని ఆశ్రమం వైపు పరిగెట్టాడు. ఆ ఆశ్రమం ఎవరిదంటే సమీకుడు అనే మునిది. ఈ సమీకుడికి శృంగి అనే కొడుకు కూడా ఉన్నాడు. ఈ కొడుకు బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇతను మౌన దీక్షలో ఉన్నాడు. ఆ మౌన దీక్షలో ఉన్న టైంలోనే మన పరీక్షిత్ మహారాజు కూడా అటు వచ్చి అతనికి ఆ వేట జరగలేదనే ఒక ఉక్రోషంలో ఉన్నాడు. ఆ టైంలో నేను వేటాడుతున్న జంతువు ఇటువైపు వచ్చిందా అని అడిగాడు. ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు కాబట్టి ఏమీ మాట్లాడలేదు. సో ఆ టైంలో పరీక్షిత్ మహారాజుకి బాగా కోపం వచ్చి అక్కడ చచ్చిపడిన ఆ పామును తీసుకొచ్చి ఆ ముని మెడలో వేశాడు. సరే, మెడలో వేశాడు. అయినా సరే ఆ మౌనవ్రతం వేడకుండా ముని ఏమీ మాట్లాడలేదు. సో ఇంకా రాజు కూడా వెళ్ళిపోయాడు. ఇంతలో ఈ శమికుడి కొడుకైన శృంగి ఆడుకొని బయట నుండి వచ్చాడు 4 కుర్రాలతో కలిపి. సో ఆ టైంలో ఆ కుర్రాళ్ళందరూ కలిపి శృంగి, మీ నాన్నగారు మహాముని అంటావు, కానీ చూడు చచ్చిన పాముని మెడలో వేసుకొని ఎలా తపస్సు చేస్తున్నాడు అని చెప్పి హేళనగా మాట్లాడాడు. ఆ విషయం తెలిసి శృంగి వెంటనే తన తండ్రి వద్దకు వచ్చి ఆ దుస్థితిని చూసి, నీకు ఎవరైతే ఇలా చేశారో ఆయన ఆ పాము కాటికే మరణిస్తారు అని చెప్పి శపిస్తాడు. ఇంతలో శముకుడు తన దీక్ష విరమించుకొని, నాయన, ఆయన చేసింది రాజు, ఆ రాజుకి నువ్వు ఇలాంటి శాపం ఇవ్వడం కరెక్ట్ కాదు, అది ప్రజలందరినీ చూసుకునే రాజుకి మనం చెప్పించడం కరెక్ట్ కాదు. అతను ఆ టైంలోని ఎలా ఉన్నాడో తెలియదు. అతను కోపంలో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, లేకపోతే విసిగిపోయి ఉన్నాడో తెలియదు. ఆ టైంలో చేసిన ఒక చిన్న తప్పుకే నువ్వు ఇంత పెద్ద శిక్ష వేయడం వల్ల ఆ రాజే కాదు, రాజు పరిపాలిస్తున్న ప్రజలందరూ బాధపడతారు అని చెప్పి శృంగికి చెప్పాడు. వెంటనే ఈ విషయాన్ని శృంగి తన తోటి వారితో చెప్పి, ఈ విషయం ఎలాగైనా రాజుగారికి తెలియాలి అంటే ఆ విషయం పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. పరీక్షిత్ మహారాజు, సరే, తెలియక చేసిన తప్పుకి ఎంత పెద్ద శాపం నాకు వచ్చింది, ఇప్పుడు చేసేది ఏం లేదని ఒంటి స్తంభంపై మేడ కట్టుకున్నాడు. సో అప్పటి ఆర్కిటెక్చర్ అలా ఉండదు అనమాట. సో ఒంటి స్తంభంపై మేడ దగ్గర కట్టి చుట్టూ ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని పైన ఉన్నాడు. ఈ విషయం కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి విషయం తెలిసింది. ఆయనకి పాము కాటేస్తే తన శక్తులను ఉపయోగించి మళ్ళీ తిరిగి ప్రాణం పోయగలిగే విద్య ఆయనకు తెలిసింది. సో ఇమీడియట్ గా ఆయన బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళి సాయం చేస్తే ఆయనకి ధనంగా కానీ, లేకపోతే పేరు విధంగా కానీ, లేకపోతే ఉద్యోగపరంగా కానీ లాభం చేకూరుతుందని
ఆయన వెళ్ళడం మొదలెట్టాడు. ఈలోపు ఈ విషయం తెలుసుకున్న తక్షకుడు అనే ఒక సర్పం ఉంది. ఆ తక్షకుడు ఏంటంటే ఇష్టరూపధారి, ఏ రూపంలోకైనా మారిపోతాడు. అలాంటి పాము, ఇలాంటి శాపాలు ఏమైనా ఉన్నాయంటే తక్షకుడు వెళ్ళే కాటేస్తాడు. సో అలాంటి తక్షకుడు ఈ విషయం తెలుసుకొని ఈ బ్రాహ్మణ్ణి ఎలాగైనా ఆపాలి అని చెప్పి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా వ్యయ ప్రయాసాలు పట్టి రాజుగారి దగ్గరికి వెళ్తున్నావు కానీ ఆ రాజు నా కాటునుడు మాత్రం తప్పించుకోలేడు, బతికి చాలడు అని చెప్పాడు. సరే, నీకు ఎంత ఉందో నాకు అంతే ఉంది. నీకు ఎలా అయితే నువ్వు కాటు వేసినాడు బతకడు అనే క్లారిటీ ఉందో అలాగే నాకు కూడా ఎలాంటి వాడినైనా బతికించే క్లారిటీ నాకు ఉంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వాదించసాగాడు. సరే చూడు అని చెప్పి ఈ తక్షకుడు ఏం చేశాడంటే అక్కడే నిండుగా పచ్చగా ఉన్న ఒక చెట్టుని తన విషంతో బూడిచ్చేశాడు. ఈ బ్రాహ్మణుడు ఆ బూడిదనంతా ఒక దగ్గర చేర్చి మళ్ళీ ప్రాణం పోశాడు. సో ఈ బ్రాహ్మణుడు ఎంతకైనా తెగించగలడు, ఎంతనైనా సాధించగలడు అని తక్షకుడికి అర్థమయ్యి, ఓరి బ్రాహ్మణ, నువ్వు రాజుగారికి సాయం చేయాలనుకున్నది ఆయన ప్రాణాలు కాపాడడానికి కాదు, ఈ ధనం కోసమో వజ్రాల కోసమో లేకపోతే పేరు కోసమో కదా, అదంతా నేనే ఇస్తాను నీకు, కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి ఈ బ్రాహ్మణుడికి అర్థమైపోయింది ఏంటంటే ఈ మహారాజు ఎలాగైనా చనిపోవాల్సిందే అనే విషయం అర్థమైపోయింది ఆయనకి. నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విధంగా ఆ తక్షకుడు ఉన్నాడు కాబట్టి రాజు ఎలాగైనా చచ్చిపోతాడు అని అర్థమైపోయింది. సో ఇంకా తక్షకుడు ఇచ్చిన వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలు అన్నీ తీసుకొని ఆయన వెళ్ళిపోయారు. సో ఇప్పుడు తక్షకుడు అక్కడికి వెళ్ళాలి కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంది, ఏం చేయాలి? ఆ టైంలో తక్షకుడు తన తోటి ఇష్టరూపధారి అయినటువంటి సర్పాలను పిలిచి వాళ్ళకి తపస్సు చేసుకునే వాళ్ళ ఇష్టరూపధారణ చేయాలి. సో తపస్సు చేసుకునే వాళ్ళైతే రాజుగారు ఈజీగా ఎలా చేస్తారు లోపలికి. సో ఆ టైంలోనే పళ్ళు, ఫలాలు ఇవన్నీ కలిపి ఒక పల్లెల్లో పెట్టి ఈ తపస్సులందరూ కూడా రాజుగారి దగ్గర తీసుకెళ్తారు. ఒక పండులో ఈ తక్షకుడు చిన్న పాముగా మారి ఒక చిన్న హోల్ చేసుకుని అందులో వెళ్ళిపోయాడు. సరే ఇంత సెక్యూరిటీ మధ్యలో ఉన్న రాజుగారు, సరే నేను మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా, సరే ఈ పళ్ళైనా తీసుకున్నా, అందరూ తపస్సులు తెచ్చింది ఎంతో పుణ్యం అని చెప్పి ఒకటి తీసుకొని తిండా ఉన్న టైంలో ఆ పండులో నుండి ఆ తక్షకుడు వచ్చి రాజుగారి కాటేశాడు. ఆ రాజుగారు అక్కడతో మరణించాడు. సో ఇప్పుడు ఆయన కుమారుడైన జన్మజయుడు రాజ్య బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. ఆయన అప్పటికి చిన్నవాడు, పెద్దవాడయ్యాడు, రాజ్యాలన్నీ బాగా చూసుకుంటున్నాడు. ఈ టైంలోనే ఉత్తంకుడు అనే వ్యక్తి వచ్చి అతని తండ్రికి ఏం జరిగింది, అసలు అతని తండ్రి చనిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాడు. సో దాంతో కోపం వచ్చి జన్మజయుడు ఈ సర్పాలన్నిటి మీద పగతో వాటిని చంపాలి అని చెప్పి సర్పయాగాన్ని పూనుకున్నాడు అన్నమాట. మధ్యలో ఉత్తంకుడు మామ. మంచి క్వశ్చన్ అడిగాడు. ఉత్తంకుడు ఎవరు? అతను ఈ సర్పయాగానికి ఎందుకు లీడ్ ఇచ్చాడు? అసలు తక్షకుడికి ఉత్తంకుడికి ఉన్న క్లాష్ ఏంటి అనేది దానికి కూడా ఒక కారణం, అది ఇప్పుడు చెప్తారు. దౌమ్యుడు అనే ఒక మహామునుడు, ఆ మహామునికి ముగ్గురు శిష్యులుండేవారు. ఉపమన్యువు, అరుణి, వేదుడు అని ముగ్గురు శిష్యులుండేవారు. దౌమ్యుడు దగ్గర శిష్యరికం చేసిన తర్వాత ఒకసారి ఎవరైతే శిష్యులు ఉన్నారో వీళ్ళు టెస్ట్ చేయాలనుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ అరుణ్ని పిలిచాడు. అరుణ్ని పిలిచి ఒక పొలానికి అడ్డుకట్ట వేయమన్నాడు. సరే అడ్డుకట్ట వేయడానికి వెళ్ళి అతను ఎంత మట్టి వేస్తున్నా సరే ఆ వాటర్ వెళ్ళిపోతూనే ఉంది. సో అప్పుడు ఇతను ఏం చేశాడంటే గురువు చెప్పిన మాటను పాటించాలని దానికి అడ్డగా పడుకున్నాడు. ఏంటి సాయంకాలం అయినా ఇంకా రాలేదు, ఈ అరుణి నేను చెప్పింది చేయలేక వెళ్ళిపోయాడా ఏంటి అని చెప్పి అలా పొలంలోకి వెళ్ళి అరుణి 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 అని పిలుస్తుంటే అప్పుడు ఈ మట్టిల నుండి పైకి వచ్చి, ఆ గురువు గారు నేను ఎక్కడున్నాను, ఈ మట్టి అంత వేసినా వాటర్ ఆగట్లేదు, అందుకే నేను దీనికి అడ్డగా పడుకున్నాను అని చెప్పాను. అతని గురుభక్తికి ఈ దౌమ్యుడు చాలా సంతోషించి, నాయనా నువ్వు అన్నీ నేర్చుకున్నావు, అలానే గురుభక్తిని కూడా నిలబెట్టుకున్నావు, కాబట్టి ఇక నుండి నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని పాలించుకో అని చెప్పాడు.
దౌమ్యుడు అరుడికి పెట్టిన టెస్ట్ లో అతను పాస్ అయ్యాడు, అతను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఉపమన్యుడు. ఉపమన్యుడు చాలా దిట్టంగా బలంగా ఉంటాడు. ఆశ్రమంలో తినే తిండికి ఉపమన్యుడు ఇంత బలంగా ఉన్నాడా అని దౌమ్యుడికి ఒక అనుమానం వచ్చింది. సో దౌమ్యుడు అనుమానాన్ని తీర్చుకోవడానికి ఉపమన్యుడికి ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటి అంటే, అక్కడ ఆవులు ఉన్నాయి, వాటిని మేతకు తీసుకెళ్ళు అన్నాడు. సరే అని తీసుకెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా భిక్షాటం చేశారు. ఆ ఫుడ్ని కూడా తీసుకొచ్చారా, తింటున్నాడు. ఆహా, ఇతనికి ఆశ్రమంలో పెట్టిందే కాకుండా భిక్షాటం చేస్తున్నాడు అనే విషయాన్ని దౌమ్యుడు తెలుసుకున్నాడు. సో దౌమ్యుడు ఏం చెప్పాడంటే, ఉపమన్య, నువ్వు ఈ రోజు నుండి ఏవైనా తినాలి అనుకుంటే అది నాకు ఫస్ట్ చూపించాలి, చూపించిన తర్వాతే నువ్వు తినాలి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఇదంతా అయింది, భిక్షాటం చేసుకుని వచ్చాడు. అది గురువుకి చూపించాడు. గురువు ఏం చేశాడంటే మొత్తం లాగేసుకున్నాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు. గురువుకి ఎదురు చెప్పకుండా ఉపమన్యు వెనక్కి వెళ్ళిపోయాడు. అయినా సరే అతను అంతే బలంగా ఉన్నాడు, కొంచెం కూడా నీరసం రాలేదు. అప్పుడు అడిగాడు, ఏమైందంటే, నేను మొదట భిక్షాటం చేసిందంతా మీకు ఇచ్చాను, మీరు తీసుకున్నారు, నేను మరలా రెండోసారి భిక్షాటం చేశానంటే, నువ్వు ఒకసారి భిక్షాటం చేసిన తర్వాత అదే రోజు మళ్ళీ భిక్షాటం చేస్తే ప్రజల మీద నీ భారం వేస్తున్నట్టు, నీ సొంత కాలం మీద నిలబడిపోతున్నట్టు కాదు, నీ భారం వేరొకరి మీద వేస్తున్నట్టు, అది చాలా తప్పు. కాబట్టి ఇక్కడ నుండి రెండోసారి భిక్షాటన చేయకు అన్నాడు. సరే, రెండో రోజు కూడా వచ్చాడు. మొదటిసారి భిక్షాటం తీసుకుని మొత్తం రాజుగారు తీసుకున్నారు. రెండోసారి భిక్షాటం చేయట్లేదు. అయినా సరే దిట్టంగా ఉన్నాడు. ఏమైంది నాయన అంటే, నేను ఆవు పాలు తాగుతున్నాను. ఈ గోవుల్ని అడవికి తీసుకెళ్తున్నాడు కదా మేతకి, అప్పుడు ఆవు పాలు తాగుతున్నాను. నేను ఆవు పాలు తాగడానికి నీకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు కదా, నువ్వు ఎలా తాగుతావు అని. సరే, వద్దు అన్నారు కదా, గురువు వద్దు అన్నారు కదా, పాలు కూడా తాగట్లేదు. అయినా సరే ఇతను ఏమాత్రం తగ్గట్లేదు. సరే, ఏంటి ఎంతగా తగ్గట్లేదు, ఇంకేమంటే, లేగదూడలు పాలు తాగిన తర్వాత నొరగలు బయటకు వదులుతాయి కదా, అది తీసుకొని తింటూ నేను బతుకుతున్నాను. నాయన, లేగదూడలు చాలా ఉత్తమమైన మనసు, నువ్వు తింటావని అవి ఎక్కువ నొరగని బయటకు వదిలేస్తూ తన ఆకలిని కూడా మధ్యలో ఆపేసుకునే స్వభావం కల లేగదూడలు. కాబట్టి వాటి ఆకలిని తీర్చాలే గాని వాటి నుండి మనం లాక్కోకూడదు అని చెప్పి దౌమ్యుడు చెప్పాడు. సరే, అయ్యింది. భిక్షాటం లేదు, పాలు తాగట్లేదు, నొరగ తాగట్లేదు, ఏమీ లేదు. ఎలా? ఇప్పుడు ఆకలి తట్టుకోలేక అడవిలో ఉన్న జిల్లేడాకులు తినేశాడు. సో ఈ జిల్లేడాకులు తినడం వల్ల ఏమైందంటే అతనికి కళ్ళు పోయాయి. సో ఈ కళ్ళు పోయి నూతులు పడిపోయాడు. దౌమ్యుడికి డౌట్ వచ్చింది. అంటే నేను అతను తిన్నంత లాగేసుకుంటున్నాను కదా, అందుకే కోపం వచ్చి ఉపమన్యుడు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతాడేమో అని చెప్పి అలా వస్తున్నప్పుడు ఉపమన్య అని అరుచుకుంటూ వస్తుంటే, ఆయన గురువు గారు, నేను నూతిలో పడున్నాను, నాకు కళ్ళు కనబట్టలేదు జిల్లెడాకులు తినడం వల్ల అని చెప్పి అనగానే, అరే ఎంత బాధ వచ్చింది, సరే నువ్వు ముందు బయటికి రా అని చెప్పి అతను మిగిలిన శిష్యుల చేత అతన్ని బయటికి తీయించాడు. ఈ దౌమ్యుడు ఆ శిష్యుడు పడే బాధను చూడలేక, సరే నీకు కళ్ళు వస్తాయి, అశ్విని దేవతలను ప్రార్థించాను. సరే అని ఈ ఉపమన్యుడు కూడా కళ్ళు మూసుకొని అశ్విని దేవతలు ప్రార్థించారు. ఇంతలో వాళ్ళ ప్రత్యక్షం ఒక అప్పాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. అప్పం అంటే మనం ఇళ్లలో చేసుకుంటారు, అప్పం అని కూడా అంటారు. సో ఈ అప్పం ఏంటంటే తీసుకొని తినమంటే, నేను గురువు గారి ఆజ్ఞ లేకుండా ఏమీ తినను అని చెప్పాడు. ఎందుకంటే గురువు గారి ఆజ్ఞ లేకుండా జిల్లెడాకులు తినమని కలిపోయాయి, కాబట్టి గురువు గారి ఆజ్ఞ లేకుండా ఏమీ తినను అన్నాడు. సరే, ఏమీ తిన్నా అంటే, అలా మీ గురువు గారు మాకు బాగా తెలుసు, నేను చెప్తాను తినంటే, లేదు గురువు గారికి చూపించి ఆయన ఆజ్ఞ ఉంటేనే నేను తింటాను. సో గురుభక్తికి నచ్చి వాళ్ళు ఏమంటారంటే, మీ గురువు గారి పళ్ళు బంగారు పళ్ళు అయితే మీ వెండి పళ్ళు అవుతాయి అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అంటే పళ్ళు బంగారము పళ్ళు వెండి అని కాదు, మీ గురువు గారికి ఎంతైతే వస్తుందో దానికి తగ్గకుండా నువ్వు ఎంతో కొంతలో ఉంటావు. గురువు గారు నీచంగా వెళ్లకుండా చూడాలి అనేది నీ బాధ్యత. అది అక్కడ పాయింట్. సరే అని ఈ విషయం గురువు గారి దగ్గరికి వస్తే గురువు గారు తినమన్నారు. తీసుకున్న తర్వాత కళ్ళు వచ్చాయి. ఉపమన్యుడు కూడా ఆయన అశ్విని దేవతలు చెప్పినట్టు నీకు సకల ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయని ఆశీర్వదించి ఆయన్ని కూడా పంపించేశారు. ఇంకా మిగిలింది ఎవరు? వేదుడు కూడా టెస్ట్ చేయాలనుకున్నాం. ఏంటంటే ఆయనకి పిలిచారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి మాకు సపర్యం చేసుకుంటూ నువ్వు నీ కాలాన్ని ఇక్కడే గడపాలి అనగానే అతను కూడా ఏమీ అడ్డు చెప్పకుండా గురువు ఏం చెప్పాడో అదే పాటిస్తూ కొన్ని కాలాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు గురువులకి గురుమాతకి సేవలు చేస్తూనే అక్కడ ఉండిపోయాడు. సో ఈ సేవలన్నిటికీ మెచ్చి అతనికి కూడా వరాలు ఇచ్చి
అతను సర్వజ్ఞుడు అయ్యేటట్టుగా ఆశీర్వదించాడు. ఈయనకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరే ఉత్తంకుడు. ఒకసారి వేదుడు ఈ జన్మేజయుడితోనే ఏదో ఒక యాగం చేయాల్సిన అవసరం రావడంతో ఈ ఉత్తంకుడిని అక్కడ పెట్టి వెళ్ళాడు, ఆశ్రమంలో పెట్టి వెళ్ళాడు. అప్పుడు అదే ఆ ఆశ్రమంలో దౌమ్యుడు కూడా బయటికి వెళ్లాల్సిన పని వచ్చింది. ఇప్పుడు ఈ గురుమాతకి ఉత్తంకుడే అన్ని సపర్యలు చేయాలి. అలానే ఈలోపు దౌమ్యుడు అనే గురువు గారు కూడా వచ్చేసారు. ఆయనకు కూడా సపర్యలు చేస్తున్నారు. అయితే దౌమ్యుడు ఒకసారి ఉత్తంకుడిని పిలిచి, నాయన నువ్వు చాలా పనులు చేసేప్పటికీ చాలా విద్యలు కూడా నేర్చుకున్నావు, ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను. కానీ పురాణ కాలంలో ఏంటంటే ఏదైనా విద్య నేర్చుకున్నాము అంటే గురువుకి ఏదో ఒక గురుదక్షిణగా ఇవ్వాలి. లేదంటే ఆ విద్య ఎప్పటికీ కూడా వాళ్ళకి ఉపయోగపడదనే ఒక నమ్మకం ఉండేది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఉత్తంకుడు అడిగాడు, గురువు గారు నేను గురుదక్షిణ ఇచ్చుకోవాలి, మీరు ఏమైనా అడగండి. సో ఆయనకి ఏమీ వద్దు, ఇంకొక 4 రోజులు సపరేట్ చేసి వెళ్ళిపోమన్నారు. ఈ 4 రోజులు సపరేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడిగాడు. మళ్ళీ ఇంకొక 4 రోజులు, మళ్ళీ 4 రోజులు, ఇలాగా ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత ఉత్తంకుడు అడిగితే, నువ్వు మాటికి నన్ను అడుగుతున్నావు, కానీ నాకేమీ అవసరం లేదు, కాబట్టి గురుమాతకి ఏమైనా కావాలేమో అడుగు అని చెప్పి గురుమాత దగ్గర పంపించాడు. గురుమాత దగ్గర పంపిస్తున్నప్పుడు ఆవిడ స్నానం చేసిన తర్వాత తన జుత్తును ఆరబెట్టుకున్న టైంలో ఉత్తంకుడు వెళ్ళాడు. ఒక లేడీస్ ఎప్పుడైనా ఆవిడ తయారవుతున్నప్పుడు కానీ లేదంటే ఆవిడ దూకున్నప్పుడు కానీ ఎవరు వెళ్ళేవారు కాదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే అన్ని బయట అయిపోతున్నాయి కానీ అప్పుడు అలా ఉండేది కాదనమాట. ఆ టైంలో వెళ్ళడం వల్ల వెంటనే చెప్పిద్దాం అనుకుంది. వెంటనే మాత నేను ఉత్తంకుడిని వచ్చాను, లోపలికి రావడానికి అనుమతి కోరుతున్నాను అని అనడంతో, నువ్వు అడిగి మంచి పని చేసావు, అడగకుండా వచ్చుంటే నేను చెప్పించేవాడిని, అది నీకు చాలా అపాయం అయ్యేది, నువ్వు మంచి పని చేసావు అంటే అప్పుడు ఉత్తంకుడేమో, మాత గురువు గారిని అడిగాను గురుదక్షిణగా ఏం కావాలని, ఆయనేమో మిమ్మల్ని అడగమన్నారు, కానీ మీకు ఏ గురుదక్షిణ కావాలో చెప్పండి అని చెప్పి గురుమాతను అడిగాడు అన్నమాట. అయితే ఆ గురుమాత, నాకు ఎప్పటి నుండో పౌష్య మహారాజు భార్య కుండలాలు, చెవికి పెట్టుకునే కుండలాలు నాకు చాలా ఇష్టం, అవి నాకు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి అడిగి, సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ఈలోపు మార్గ మధ్యంలో ఇంద్రుడు ఒక తెల్లటి గుర్రాన్ని వేసుకొని వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. సరే ఇప్పుడు నువ్వు వెళ్ళిన కార్యం నెరవేరాలి అనుకుంటే నేను చెప్పిన పని చేయాలి. సరే ఏం చేయాలి అంటే ఆ గుర్రం ఏదైతే వదిలిందో ఆ మలమూత్రాదులని నువ్వు సేవించాలి అంట. ఆయన సరే అని చెప్పి ఆలోచించకుండా ఆ మలమూత్రాదులను తీసుకున్నాడు అన్నమాట. తీసుకొని అక్కడే ఆచమనం చేసి తన భోజనాన్ని పూర్తి చేసి వెళ్ళిపోతున్నాడు. చాలా వెళ్ళి రాజు దగ్గరికి వచ్చారు. రాజు కూడా ఇతను చూడగానే నువ్వు చాలా మహాసాత్వికల్లా ఉన్నావు, నీకు కావాలి అంటే అది మా ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ ఇస్తుంది అన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్దామని మహారాజా అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలో ఎవరో కనబట్టలేదు. సో వెంటనే ఉత్తంకుడు మళ్ళీ పౌష్య మహారాజు దగ్గరికి వచ్చి, రాజా నేను మీ అంతఃపురంలోకి వెళ్ళాను కానీ అక్కడ ఎవరో లేరు అంటే, ఆవిడ చాలా మహాపతివ్రత, ఆడ అపవిత్రుల కంటికి కనబడదు, కాబట్టి నువ్వేమైనా అపవిత్రమైన పని చేసావేమో. సో అతను ఆలోచించుకుని, అవును నేను నుంచోనే ఆచమనం తీసుకున్నాను, సో ఆచమనం తీసుకుని అపవిత్రం పనైనా మళ్ళీ అతను కూర్చొని దానికి క్షమాపణ చెప్పుకొని కూర్చొని ఆచమనం తీసుకున్న తర్వాత వెళ్ళి చూస్తే అంతఃపురంలో రాణిగారు ఉన్నారు. మహారాణికి కుండలాలు అడిగితే ఆవిడ కూడా ఇచ్చింది. కానీ కుండలాల మీద తక్షకుడు అనే ఒక సర్పరాజు ఎప్పటి నుండో కన్నేశాడు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి వీటిని. ఒకవేళ ఎక్కడైనా నువ్వు కింద పెట్టి నీ పనులు నువ్వు చేసుకుంటే ఆయన వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోను, లేదు నేను ఏ సర్పరాజునైనా ఎదిరించి నేను దీని ఇంటికి తీసుకెళ్తానని ఉత్తంకుడు అవి తీసుకొని అలా అడవి మార్గంలో మళ్ళీ ఏ రూట్లో వెళ్తే వెళ్ళాడు అదే రూట్లో మళ్ళీ రిటర్న్ వస్తాడు. రిటర్న్ వస్తున్నప్పుడు ఈ తక్షకుడు ఏం చేశాడంటే ఒంటి మీద ఏ నూలిపోకు కూడా లేకుండా ఒక మానవ రూపంలో ఎదురుగా వచ్చాడు అనమాట. ఎదురుగా వస్తే అతను కళ్ళు మూసుకొని పక్కకి తిరిగాడు. ఈ లోపు అతను మాయమైపోయాడు. సరే అలా ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక నది కనబడింది. సో నదిలో స్నానం చేద్దామని ఆ కొండలను తీసి పక్కన పెట్టాడు, స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎవరైతే ఈ దిగంబరంగా వచ్చిన మనిషి ఉన్నాడో
ఈ మనిషి వచ్చి ఆ కుండలాలు ఎత్తుకెళ్ళిపోయాడు. అలాగా వెంటనే ఇతను కూడా స్నానం చేసిన మనిషి మధ్యలోనే పరిగెట్టి అతను వెంబడించాడు. ఇలా వెంబడిస్తే అంటే ఒక చిన్న బిలం అంటే ఒక చిన్న కన్నంలోకి ఈ తక్షకుడు సడన్ గా మనిషి రూపం నుండి పాముగా మారి అందులో దూరిపోయాడు. సో దాన్ని తవ్వి చేసి మొత్తానికి అందులో ప్రవేశించాడు. అందులో ప్రవేశిస్తే అతనికి ఒక పెద్ద వింత కనబడింది అన్నమాట. ఆ వింత ఏంటి అంటే ఒక దగ్గరకి ఇద్దరు ఆడవాళ్ళు నూనె మంచం అల్లుతున్నారు. ఆ నూనె మంచం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఉన్నాయి. అలాగే ఇంకో పక్క చూస్తే అక్కడ ఆ 12 ఆకుల చక్రాన్ని 6 తిప్పుతున్నారు. సరే ఆ ఎదురుగా ఒక పెద్ద పడగతో ఒక నాగరాజు ఉన్నాడు. ఆ నాగరాజుని ఉత్తంకుడు ప్రార్థించాడు అనమాట. ఆ ప్రార్థనకు మెచ్చి నీకు ఏం కావాలంటే పలానా తక్షకుడు అనే రాజు వచ్చాడు, నా దగ్గర నుండి ఇలా కుండలాలు తీసుకెళ్ళిపోయాడు, అవి నాకు ఇప్పించండి అంటే ఆ రాజు చెప్పిన మాట మేరకుండా తక్షకుడు తీసుకొచ్చి ఇతనికి మళ్ళీ ఆ కుండలాలు ఇచ్చేశాడు. ఈ కుండలాలను తీసుకునేది గురువు గారికి ఇచ్చాడు. గురువు గారికి ఇచ్చి అక్కడ జరిగిన సంఘటన మొత్తం చెప్పితే అప్పుడు ఆ గురువు గారు ధ్యాన దృష్టితో చూసి చెప్పారనమాట, ఆయన అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు నూలు మంచు నొక్కుతున్నారు కదా, వాళ్ళు ఎవరో కాదు, దాత విధాతలు. వాళ్ళు అల్లుతున్న తెలుపు నలుపు రంగు నూళ్ళు రాత్రి పగలు. అలాగే 6 మనుషులు వాళ్ళు 12 ఆకుల చక్రం తిప్పుతున్నారు కదా, 6 మనుషులు 6 ఋతులు. అలానే ఈ 12 ఆకుల చక్రం 12 మాసాలు. కాబట్టి నువ్వు ఇదంతా కూడా నీకు సృష్టి రహస్యం తెలియడానికి ఆ ఇంద్రుడు చేసిన పని. అలానే నువ్వు మొదటగా ఒక రాజు అలానే ఒక తెల్లటి గుర్రం ఆ కథ చెప్పావు కదా, అందులో రాజు ఎవరో కాదు ఇంద్రుడు. ఆ తెల్లటి గుర్రం ఐరావతం. నువ్వు తిన్నది అమృతం కాబట్టి నీకు ఇంకా చావే ఉండదు, నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకొచ్చారని అతనికి కూడా గురుదక్షిణ తీర్చుకున్నట్టు అయిపోయింది. ఆశ్రమం నుండి సెలవు లభించింది. సో కానీ ఆ తక్షకుడు చేసిన పనికి ఈ ఉత్తంకుడు చాలా కోపంగా ఉంది. ఈ ఉత్తంకుడు ఏమన్నాడంటే, గురువు గారు మీరు ఆజ్ఞ ఇస్తే ఆ తక్షకుడి పని నేను చూసుకుంటా అని చెప్పి బయలుదేరాడు. గురువు గారి ఆజ్ఞతో తక్షకుడు పని చూడడానికి వెళ్ళాడు. అదే టైంలో జన్మేజయుడికి వాళ్ళ ఫాదర్ విషయంలో జరిగిన విషయం కూడా తెలిసింది. సో జన్మేజయుడు కూడా సర్పాలన్నింటినీ చంపాలనుకున్నాడు. సో ఈ ఉత్తంకుడు కూడా చేరి ఇక్కడ ఈ సర్పాలన్నిటి మీద చేస్తున్న యాగంలో ఈ తక్షకుడు కూడా రావాలి అనే విధంగా దానికి ఊతం ఇచ్చిన వాళ్ళు అయ్యాడు అనమాట. సో అందుకే జన్మేజయుడు సర్పయాగం చేయడానికి ఉత్తంకుడు కూడా కారకుడు అనమాట. ఈ కథ ఏంటి అంటే, కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉంటారు. 2 భార్యలు ఎవరంటే కద్రువ, వినతి. ఒకసారి కశ్యప ప్రజాపతి సంతానానికి సంబంధించిన ఏమైనా వరం కోరుకోండి అని చెప్పి 2 భార్యలకు పిలిచి అడిగాడు. అప్పుడు కద్రువేమో వచ్చి సమానమైన తేజస్సు కలిగిన 1000 మంది నాగులను పుత్రులుగా ఇవ్వమని కోరుకుంది. సరే అని 1000 గుడ్లు పెట్టే విధంగా వరం ఇచ్చాడు. అలానే వినతి వస్తే ఆ 1000 మందికి సరితూగి అంతకన్నా బలవంతమైన 2 కుమారులు చాలు నాకు, సరే ఇంకొక 2 గుడ్లు, ఈ 2 గుడ్లు వినతి కలిగేటట్టుగా వరం ఇచ్చాడు. సో కద్రుకి 1000 గుడ్లు అలాగే వినతికి 2 గుడ్లు వచ్చాయన్నమాట. అయితే కొంతకాలానికి కద్రు గుడ్లు పగిలి ఈ నాగులన్నీ బయటకు వస్తున్నాయి, వాటితో కద్రు ఆడుకుంటుంది, అంత బాగుంది. కద్రుకి సంవత్సరంలోనే 1000 మంది పిల్లలు పుట్టారు, కానీ నాకు ఇచ్చింది 2 గుడ్లు, ఇవి 2 సంవత్సరాలైనా ఇంకా పెరగట్లేదేంటి అనే డౌట్తో వినతి ఏం చేసిందంటే ఒక గుడ్డు పగలగొట్టింది. ఆ గుడ్డులో నడుము కింద భాగం అంటే అరువులు అంటారు అన్నమాట వాటిని. సో అరువులు పూర్తిగా తయారవకుండా ఒక బిడ్డకు పుట్టాడు. ఆ బిడ్డ పేరు అరువులు పూర్తిగా లేదు కాబట్టి అరుణుడు అంటాం. సో ఇతను ఎవరంటే మన సూర్యుడికి రథసారథిగా చేస్తారు కదా, ఆయన అనమాట. సో ఆయన చెప్పాడు అనమాట, నువ్వు అత్యాశతో నన్ను బయటకు తీసుకొచ్చావు, నేను పూర్తి శరీరాన్ని తీసుకోలేదు, కనీసం 2వ గుడ్డునైనా పూర్తిగా అయ్యేటట్టు వరకు ఉంచు అంటే సరే అని అలా ఉంచారు. అదే టైంలో కొంతకాలం అయ్యేసరికి ఆ గుడ్డు పగల కొట్టుకుంటూ అరివీర భయంకరమైన, మామూలు బలవంతం కాదనమాట, సకల బలమంతా కూడా ఆయనలోనే ఉంది. ఆయన ఎవరంటే గరుత్మంతుడు అన్నమాట. సో గరుత్మంతుడు ఎక్కడికైనా ఎగురుతున్నాడు, చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇవన్నీ చూసి ఈ కద్రువుకి చిన్న జలస్ పుట్టింది అన్నమాట. అయితే ఒకసారి ఈ కద్రువ వినత 2 కూడా సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ సముద్రం నుండి ఒక తెల్లటి అశ్వం ఒకటి
పుట్టుకొచ్చింది. అది దేవతాశ్వంలా ఉంది. అయితే దాని గురించి వీళ్ళిద్దరు పందెం వేసుకుంటారు. లేదు ఆ అశ్వం పూర్తిగా తెలుగుగానే ఉంటుంది అని వినతారు. లేదు వాటి తోక నల్లగా ఉంటుంది అని పెద్దవాడు. అందులో నిజమేంటో ఎవరికీ తెలియదు, కానీ పందెం వేసుకున్నారు. సరే పందెం ఏంటి అంటే దాని తోక నల్లగా ఉంది అంటే నువ్వు నీ కొడుకు నాకు దాస్యం చేయాలి. లేదు తోక తెల్లగా ఉంది అంటే నేను నా కొడుకులు నీకు దాస్యం చేస్తాను అని చెప్పి. అయితే ఆ విషయంగా దాని తోక ఎలాగైనా తెల్లగా ఉంటుందని కద్దులకు అర్థమయ్యి ఈ నాగుల్ని ఎవరినైతే ఉందో వాళ్ళందరినీ పిలిచి దాని తోకలోకి మీరు దూరి అది నల్లగా కనబడేట్టు చేయండి అన్నమాట. అయితే అందులో కొంతమంది లేదు నేను అలాంటి అధర్మమైన పనులు చేయలేను కాబట్టి వద్దు అని. నువ్వు తల్లి చెప్పిన మాటకి ఎదురు చెప్తున్నావు కాబట్టి మీరందరూ కలిపి ఒక మంటల్లో పడి చచ్చిపోతారు అని చెప్పి శపించింది అనమాట. సో ఆ శాప కారణంగానే ఇన్ని సర్పాలు ఆ జన్మేజయుడు చేస్తున్న యాగంలోనే పడి చనిపోయాను. చూసావా, ఇక్కడ వ్యాస మహర్షి రాసిన దాంట్లోని నీకు ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. ఇందులోని జన్మేజయుడు చేసిన తప్పు కాదని దానికి ప్రీవియస్ కి ఇంకొక కథ ఉంది, దాన్ని ఇక్కడ ఇంటర్లింక్ చేస్తాం అనే ఇది కూడా ఉందన్నమాట. సో చాలా ఇంటర్లింకింగ్ గా ఉంటాయి స్టోరీస్ అన్ని కూడా. అసలు ఈ కథలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ కథలన్నీ కూడా మహాభారతం ఏదో ఒక టైంలో మీకు అవసరం పడతాయి. సో జన్మేజయుడు అనేది అర్జునుడు పుత్రుడు తర్వాత జరిగిన విషయాలు అన్నమాట. సో ఇవన్నీ అవన్నీ తెలుసుకోవడానికే మనకు ఆది పర్వంలో ఇవన్నీ పెట్టారు. అసలు మహాభారతం ఎలా మొదలైంది అనే దానికి ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్ స్టోరీస్ అనమాట. ఇవన్నీ కూడా ఆది పర్వం అప్పుడు అయిపోలేదండి. ఇందులో జస్ట్ ఒక 2-3 స్టోరీస్ చెప్పాను అంత. మీకు ఇంకా ఉంది, ఈ నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. మీరు కూడా ఫాలో అవ్వండి. నువ్వు కూడా రే. నేను మహాభారతం గురించి తెలుసుకొని చదివి అది మీకు చెప్తున్నాను. ప్లీజ్ చాలా కష్టపడుతున్నాను కాబట్టి మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్తో నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేను మహాభారతాన్ని పూర్తిగా ఈ ఛానల్లో అందిస్తాను మీకు. థ్యాంక్ యూ.